టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇదిగో ఇంత పొద్దున్నే నువ్వు నన్ను టెన్షన్ పెట్టకపోతే నీకు తెల్లారదా? ఏమైందండి? ఏమైందా? నిన్ను పొద్దున్నే నా మొహాన కాఫీ కొట్టమన్నానా? నువ్వు ఒంటిట్లో ఉండకుండా వాకిట్లో ఏం చేస్తున్నావు? ఎందుకంటే ఊరికే ఆవేశపడతారు. నిన్న మన వాకిట్లో ఉన్న కారు ఈ రోజు లేదేంటా అని కంగారు పడుతున్నాను. అదే ఓసి ముద్దు, నిన్న మీ నాన్న పోలీసులు ఫోన్ చేశారా? వాళ్ళు వచ్చి కారు తీసుకుపోయి ఉంటారు. ప్రాబ్లం సాల్వ్డ్. సర్లే గానీ నువ్వు లోపలికి వెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టరాపో. అలాగే. ఊరికే టెన్షన్ పడిపోతుంది. ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. ఈ కారు బొమ్మ మన ఇంట్లోకి ఎలా వచ్చింది? నేనే తీసుకొచ్చానమ్మా. స్కూల్ దగ్గర చాలా కారు బొమ్మలు అమ్ముతుంటే అందులో నాకు ఇది బాగా నచ్చింది, అందుకే కొనుక్కొచ్చాను. రాన్ని వెళ్దాం. సావిత్రిలాగే మాట్లాడుతుంది. పంచి పంచాంగం సంచిలోనే ఉంచా, దర్భల కట్ట ముందే పెట్టా. ఏమైందబ్బా నశ్యండబ్బా? ఉంది. ఒసే అమ్మాయి, శంకరమఠంలో జ్ఞానానంద స్వాములు వారు చాముండి యాగం చేస్తున్నారు. అల్లుడు లౌకికంలో ఉన్నా వేదం చదువుకున్నవాడు స్వరం బాగుంటుంది అని చెప్పేసి సోమనాథ శాస్త్రి గారు తన్ను కూడా వెంట పెట్టుకురమ్మన్నారు. ఈ శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుందని పోయిన శుక్రవారమే చెప్పారు. ఈరోజు శుక్రవారం కాదు? కాదు. ఏమిటి ఈరోజు శుక్రవారమే అంటే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, అవతల ఎల్లుండి సోమవారం. వరుసగానే వస్తాయి. కన్ఫ్యూజన్ ఏమిటి? ఏమిటి గాయత్రి, ఏమిటి ఆలోచిస్తున్నావు? అదేనండి, ఇందాక మీరు కాఫీ అడిగారు కదా. గాయత్రి కాఫీ పెట్టించి మనం తాగేంత సమయం లేదు. దారిలో సుబ్బయ్య హోటల్లో బహుపసందైన వెళ్దాం, టైం అవుతుంది. ఈ హత్యతోనే ఆగిపోదు, త్వరలోనే ఇంకో హత్య కూడా జరగబోతుంది. ఏమంటున్నావే? ఈ రోజు శనివారం, శనివారం నాడు చనిపోయే వాళ్ళు కూడా తోడు తీసుకెళ్లిపోతారు. పంతులు గారు అమ్మాయి, సరేనా?